అందరికీ నమస్కారం అండి. 45 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా ఎక్కడైనా వర్క్ చేస్తే రియల్ టైమ్‌లో ఎలా వర్క్ చేయాలి అనేదే ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, ఈ కోర్స్‌ని నేను ఎందుకంటే ఆహ్, ప్రిపేర్ చేస్తున్నానంటే, మీరు ఎక్కడైనా కోర్స్ నేర్చుకునేటప్పుడు సబ్జెక్ట్ మాత్రమే నేర్చుకోగలుగుతారు. కానీ రియల్ టైమ్‌లో వర్క్ చేసేటప్పుడు ఈ కోర్స్ ఎలా ఉపయోగపడుతదనేదే ఈ 45 డేస్ ట్రైనింగ్‌లో నేను మెయిన్ తీసుకునే ఎజెండా. ఇంకోటి ఈ కోర్స్ మీరు ఎక్కడైనా నేర్చుకోవడం వల్ల 3,000-5,000 స్పెండ్ చేసి టైం చేసిన రియల్ టైమ్ సినారియో అనేది క్లియర్‌గా రాదు. అందుకోసం ఈ కోర్స్‌ని రియల్ టైమ్‌లో వర్క్ చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతదనేది ఈ కోర్స్‌ను యొక్క డిజైన్ చేశాను. ఆ విధంగానే ఈ కోర్స్ మొత్తం ఓవరాల్‌గా వెళ్తుంటది. సో, అందులో భాగంగా ఒక ఎక్సెల్ షీట్‌ని తీసుకొని ఒక స్కూల్‌లో పనిచేస్తుంటే, ఆ స్కూల్‌లో రియల్ టైమ్‌గా వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్ ఒక స్మాల్ రిపోర్ట్ ఫ్యూచర్‌లో ఇంకా ఓవరాల్ రిపోర్ట్స్ అనేది మనం మాట్లాడుకుంటాం. ఒక స్మాల్ రిపోర్ట్‌ని తయారు చేయడం ఎలా అనేది ఇప్పుడు. సో, ఇంతవరకు మనం ప్రీవియస్ క్లాసెస్ ద్వారా ఈ స్కూల్ రిపోర్ట్ తయారు చేయవలసిన ప్రీ రిక్విజిషన్స్ అన్నీ కూడాను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు రియల్‌గా మనమే టోటల్‌గా ఈ కాన్సెప్ట్‌ని అంతటిని కలిపి ఒకేసారి చేయడం ఎలాగనేది చూపిస్తాను మీకిప్పుడు. సో, ఫ్రెష్‌గా ఎక్సెల్ షీట్‌ని తీసుకుంటున్నాను. ఇది మన యొక్క కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌ని ఫ్రెష్‌గా చేస్తున్నాను ఇక్కడ. షీట్ 2 మనకి ఒక ఖాళీ ఒక కాలమ్ షీట్ 2 తీసుకొని, ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్‌ని ఎలా చేయాలనేది మన ఉద్దేశం. ఫస్ట్ మన ప్రాజెక్ట్‌లో పైన హెడ్డింగ్ కొట్టుకోవాలి కాబట్టి, రాము సాఫ్ట్ లెర్నింగ్ స్టూడెంట్స్ ఏదైనా తప్పు చదివి ఉంటే బ్యాక్ స్పేస్ కొట్టుకోవచ్చు. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ మీరు ఇలా టైప్ చేసుకుంటారు మీకు కావాల్సిన విధంగా. సో, అయిపోయిన తర్వాత జస్ట్ ఎంటర్ బటన్ కొడితే నెక్స్ట్ లైన్‌కి వచ్చేస్తారు. ఇక తర్వాత క్లాస్ నేమ్ ఏదో 10th అయితే 10th క్లాస్. దాని యొక్క క్లాస్ నేమ్ తర్వాత డేట్ కావాలి. డేట్. సో, డేట్ బై డిఫాల్ట్ సిస్టమే చూపించాలి కాబట్టి ఇంతకుముందు ఈ ఫార్ములాస్ అన్ని నేను చెప్పాను. టుడే అని చెప్పి ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెడితే ఆటోమేటిక్‌గా డేట్ అనేది డిస్‌ప్లే అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలి? ఆ హెడ్డింగ్ కొట్టుకోవాలి. సీరియల్ నంబరు, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ టైప్ కొట్టిన తర్వాత ట్యాబ్ కొట్టేయండి. ఆ నెక్స్ట్ స్పేస్ వచ్చినా పట్టించుకోవద్దు, పర్లేదు కొట్టేయండి. తెలుగు, తర్వాత మార్క్స్, ఇంగ్లీష్, తర్వాత మ్యాథ్స్, మీకు ఏ ఆర్డర్ అయితే ఆర్డర్‌లో ఫిజిక్స్, కంప్యూటర్ టైప్ చేసేస్తారు. తర్వాత టోటల్ మీకు ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్పేస్‌కి వెళ్ళాలంటే ట్యాబ్ క్లిక్ చేస్తే చాలు. యావరేజ్, తర్వాత పాస్, ఫెయిల్, పాస్ ఆబ్లిక్ ఫెయిల్. సో, ఇలా అయిపోయిన తర్వాత దీన్ని డిజైన్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫస్ట్ లైన్‌ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు టోటల్‌గా ఇది మెర్జ్ అయిపోయి, ఈ సెల్స్ అన్ని మెర్జ్ అయిపోయి సెంటర్ రావాలి. కాబట్టి మీకు ఎంతవరకు కావాలో ఆ మొదట ఫస్ట్ ఎక్కడుందో టెక్స్ట్ స్టార్ట్ అయిందో ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఈ సెల్‌లోని మీకు. ఈ ఫార్ములా బార్‌లోని ఇది ఇక్కడ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే కనబడదు. అంటే టెక్స్ట్ ఇక్కడ ఉందని అర్థం. సో, దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు ఎండింగ్ వరకు తీసి దీన్ని మెర్జ్ చేయాలి. మెర్జ్ చేయాలంటే ఇక్కడ మెర్జ్ సెల్ అని ఉంది. మెర్జ్ సెల్ అండ్ సెంటర్ జస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మెర్జ్ అయ్యి సెల్. దీనికి సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఆ సెల్‌లోనే ఉండి సైజ్ క్లిక్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ అయిపోతుంది. అలాగే సీరియల్ నంబర్ స్పేస్ తగ్గించాలంటే ఇలా డబుల్ క్లిక్ చేయాలి. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ కనిపించట్లేదు కాబట్టి మీరు దీన్ని డ్రాగ్ చేసుకోవచ్చు. లేదా డబుల్ క్లిక్ చేసిన వల్ల కూడా సిస్టమ్ ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ తెలుగు, ఇంగ్లీష్, కంప్యూటర్, యావరేజ్ ఇయన్నీ కూడాను ఇలా క్లిక్ చేసుకొని డబుల్ క్లిక్ చేయడం వల్ల కూడా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అవుతాయి. లేదా అన్ని ఈక్వల్‌గా కనిపించాలంటే అన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనం క్లిక్ చేస్తే ఈక్వల్‌గా ఉంటాయి. అంటే ఒకే సైజ్‌తో ఫిక్స్ అవుతాయి అన్నీ కూడాను. మీకు ఎలా కావాలంటే అలాగా. ఇక్కడి నుంచి ఎంతమంది ఒక 10 స్టూడెంట్స్ తీసుకున్నాను. కాబట్టి నేను 1, 2 ఇలాగ అందరిని 1 బై 1 టైప్ చేయకుండా జస్ట్ ఈ 2 పట్టుకొని ఓ 2 వాల్యూస్ టైప్ చేసుకొని డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్‌గా వాల్యూస్ మీకు డిస్‌ప్లే వచ్చేస్తాయి. 10 మెంబర్స్ విడిచిపెట్టేయండి. సో, ఓవరాల్‌గా బార్డర్ కావాలంటే ఇదంతా మన స్పేస్ కాబట్టి ఈ స్పేస్‌లో బార్డర్ కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్ అనేది ఉంది. ఇక్కడ చూస్తే మీకు రకరకాల బార్డర్స్ ఉంటాయి. ఇందులో ఆల్ బార్డర్స్ క్లిక్ చేస్తే బార్డర్ అనేది డిస్‌ప్లే వస్తది. ఇప్పుడు మనం నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ తెలుగు మార్క్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అన్ని మార్క్స్ టైప్ చేయాలి. తర్వాత ఫార్ములాస్ అప్లై. ఆల్రెడీ టైప్ చేసిన మ్యాటర్ ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా దాన్ని నేను మీకు ఇక్కడ పేస్ట్ చేస్తాను. అంటే ఇక్కడి నుంచి కావాలి. నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, టోటల్, కంప్యూటర్ మార్క్స్. కాబట్టి సింపుల్‌గా దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఉపయోగించిన కాపీ, పేస్ట్ అయినా వాడొచ్చు. లేదా ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసినా మీకు కాపీ అనే ఆప్షన్ వస్తది. కాపీ అని తీసుకొచ్చి ఇక్కడ షీట్ 2లోకి వచ్చి ఇక్కడ డైరెక్ట్‌గా రైట్ బటన్ క్లిక్ చేసి పేస్ట్ కొడితే ఆటోమేటిక్‌గా ఆ డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి.
ఈ సెల్కి ఏదైనా నేమ్ పెట్టుకోవాలంటే ముందు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి, సెల్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత నేమ్ మీరు డైరెక్ట్ గా టైప్ చేయండి, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అని పెట్టండి, ఎందుకంటే టెస్ట్లు అంత ఎక్కువ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం మిగతా వాటికి ఫార్ములాస్ అప్లై చేద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేయాలంటే సమ్ ఆఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇలా డ్రాగ్ చేసినా పర్లేదు, 1 by 1 మీకు రకరకాల వేసి చూపించాను, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా క్లోజ్ చేస్తే సమ్ వచ్చేస్తుంది. తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఏవి యావరేజ్, దీన్ని కూడా సెలెక్ట్ చేసి ఇలా డ్రాగ్ చేసి సమ్ యావరేజ్ అప్లై చేయడం ఇంతకు ముందే నేను తెలియజేశాను, ప్రీవియస్ క్లాసెస్ వాటిని చూస్తే. ఇప్పుడు పాస్ ఫెయిల్, పాస్ అంటూ ఫెయిల్ ఎలాగ వస్తుంది, తెలుగు మార్క్స్ 36 కన్నా ఎక్కువ ఉండాలి, ఇంగ్లీష్ మార్క్స్ 35 కన్నా ఎక్కువ ఉండాలి, 35 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే 5 సబ్జెక్ట్స్ కూడా 35 కన్నా ఎక్కువ ఉంటేనే మీరు పాస్ అవుతారు. దానికి కండిషన్ ఏంటి, ఇఫ్ కండిషన్. ఇఫ్ ఇది ఎందుకు మోర్ దాన్ ఉన్నాయి కాబట్టి అండ్ కూడా యూజ్ చేసుకోవాలి. బ్రాకెట్ స్టార్ట్ చేసి తెలుగు మార్క్స్ అంటే C4 సెలెక్ట్ చేసుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కన్నా ఎక్కువ, తర్వాత కామా పెట్టారు. నెక్స్ట్ కండిషన్ ఏంటి, D4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35 కామా పెట్టి, నెక్స్ట్ కండిషన్ E4 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 35, తర్వాత నెక్స్ట్ వన్ F4 greater than equal to 35, next G4 greater than equal to 35. సో అన్ని కండిషన్లు కంప్లీట్ అయితే బ్రాకెట్ క్లోజ్ చేసి, క్లోజ్ చేసిన తర్వాత ఏం జరగాలి, అతను పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలి, పాస్ అవ్వాలి కాబట్టి కోడ్ డబుల్ కొటేషన్స్ ఉపయోగించుకొని మనం ఏ మ్యాటర్ డిస్ప్లే అవ్వాలో ఆ మ్యాటర్ పెట్టాలి, పాస్, మళ్ళీ కామా పెట్టి, అది కాకపోతే కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అంటే 35 కన్నా అబోవ్ కాకపోతే ఏదైనా సబ్జెక్ట్ మిస్ అయితే అతను ఏం కావాలి, ఫెయిల్ అవ్వాలి, కాబట్టి ఫెయిల్ అని రాసి ఆల్రెడీ 2 బ్రాకెట్స్ ఓపెన్ చేసాను, ఇక్కడ ఒక బ్రాకెట్ క్లోజ్ చేసాను, రిమైనింగ్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది, పాస్ ఫెయిల్. ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఇలాగ ప్రతి స్టూడెంట్స్ కి అప్లై చేయక్కర్లేదు, జస్ట్ ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఫార్ములా అనేది అప్లికబుల్ ఎవ్రీబడి. ఇది ఓవరాల్ గా మన రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు రిజల్ట్ లో ఇక్కడ ఫెయిల్ చూడండి, ఇక్కడ 24 ఉండబట్టి ఫెయిల్ చేశాడు, ఇక్కడ అందరూ పాస్ అన్నారు, అందరూ 35 అబోవ్ ఉన్నారు కాబట్టి పాస్ అయ్యారు. సపోజ్ ఇందులో ఈ 37 దగ్గర నేనేమైనా సపోజ్ 32 పెట్టాను అనుకోండి, ఫెయిల్ అవుతారు. ఇది ఇప్పుడు ఇంకా అందంగా చేయాలంటే అన్ని రోస్ అన్ని కాలమ్స్ బాగాలేవు అనుకుంటే ఇలా రోస్ అన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒకటి ఇలాగ డ్రాగ్ చేయడం వల్ల కూడా రోస్ విడ్త్ పెరుగుతుంది, లేదా ఇలా తగ్గించవచ్చు, లేదా రైట్ బటన్ క్లిక్ చేసి మీకు రో ఐట్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే అన్ని ఈక్వల్, ఇక్కడ 21 ఉన్నాయి, సపోజ్ మీరు దాన్ని 23గా మార్చి ఓకే చేసిన అన్ని రోస్ 23 విడ్త్లో ఈక్వల్ అవుతాయి, ఇలా చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది సీరియల్, ఇక్కడ చూడండి, ఇది సెంటర్ లో ఉన్నాడు, ఇది సెంటర్ లో ఉంది, ఇదేమో సెంటర్ లో కరెక్ట్ గా లేదు, అంటే మీకు అన్నిటినీ కూడా సెంటర్ కావాలనుకుంటే జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ సెంటర్ బటన్ క్లిక్ చేస్తే ఓవరాల్ గా అన్ని సెంటర్ అయిపోతాయి. అలాగే హారిజాంటల్ గా వర్టికల్ గా రెండు సైడ్లు కూడా సెంటర్ కావాలంటే ఇక్కడ కూడా క్లిక్ చేస్తే ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఈ టెక్స్ట్ మాత్రం ఎప్పుడు లెఫ్ట్ ఇండెంట్ పెట్టండి, వీటిని సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, నీట్ గా ఉంటుంది. లేదా రైట్ సైడ్ పెట్టుకోండి, ఎలానే పెట్టుకోవచ్చు, బట్ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే రీజనబుల్. ఈ మార్క్స్ అన్ని కూడా లేదు మాకు లెఫ్ట్ నుంచి రావాలనుకుంటే లెఫ్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇలా ఉంచుకోవచ్చు. సో ఎలా మీ కన్వీనియన్స్ ఎలా ఉంచాలంటే వాటిని అలా విధంగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏదైనా కలర్ అప్లై చేయాలంటే జస్ట్ కలర్ అప్లై చేయాలంటే బ్యాక్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడున్న మీకు ఏ కలర్ అయితే ఆ కలర్ ని సెలెక్ట్ చేసుకొని అప్లై చేసుకోండి. టెక్స్ట్ కూడా కలర్ కావాలంటే దీన్ని యూజ్ చేసుకోవాలి, టెక్స్ట్ కలర్ కావాలి. ఇది ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు మనం ఈ పక్కనే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో మనం చేయవలసింది ఏంటి, స్టూడెంట్ ప్రాజెక్ట్ లో ఇది తయారు చేసుకోవాలి మనం, ఈ షేప్ ని. దానికోసం ఈ పక్కన నేను తయారు చేస్తున్నాను అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ అని చెప్పి, అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ తర్వాత ఈ కిందని ఈ స్టూడెంట్స్ తాలూకు ఈ మార్క్స్ మీద కదా అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్, కాబట్టి సేమ్ ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ టైప్ చేయాలి. అలా అక్కర్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ దీన్ని కాపీ చేసి సేమ్ ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ అయిపోయింది. ఇక్కడ మనం వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చుకుందాం అంటే ఇక్కడ జస్ట్ రైట్ బటన్ క్లిక్ చేసి ఇన్సర్ట్ కొట్టిన స్పేస్ వస్తుంది. అంటే రకరకాల వేస్ లో యూజ్ చేస్తున్నాను, ఎందువల్లంటే అన్ని వేస్ మీకు తెలియాలనే కాన్సెప్ట్ లో. వీటిని స్పేసెస్ ఈ కలర్ పోవాలనుకుంటే
సేమ్ కలర్ ని ఇక్కడ కూడా కావాలి అనుకుంటే, సేమ్ సినారియో కావాలంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ కూడా మారాలంటే సెకండ్ వే ఇలా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింట్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఈక్వల్ గా ఒకదాన్ని ఏదైనా అడ్జస్ట్ చేసి అదే అడ్జస్ట్మెంట్ ఇంకో దాని మీద అప్లై చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ పెయింట్ కూడా ఉపయోగం. ఇక్కడ మన అబ్స్ట్రాక్ట్ చెప్పిన ప్రకారం ముందు పాస్, తర్వాత ఫెయిల్, అబ్సెంట్ మనం టైప్ చేసుకుంటాం ముందు, తర్వాత బ్లాంక్, తర్వాత టోటల్ మనకి, తర్వాత మ్యాక్స్ మార్క్స్, తర్వాత మినిమం మార్క్స్, ఒకటి టోటల్. ఇది మనకి. సో ఇందులో ఫస్ట్ ఈ పార్ట్ ని ఒక బాక్స్ గా తీసుకుందాం. ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇలా ఉంది కదా మనకు కనిపిస్తుంది, ఇలా తీసుకుంటే ఒక బాక్స్ లోపల వస్తుంది. అలాగే ఈ పార్ట్ కూడా సెలెక్ట్ చేసుకుని బాక్స్, అంటే మీకు ఇక్కడ ఈ బార్డర్ ని ఉపయోగించుకొని మీకు ఎలా కావాలంటే అలాగా ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఫస్ట్ పాస్ అవ్వాలంటే ఈ తెలుగులోని ఎంతమంది 35 కన్నా అబోవ్ పాస్ అయ్యారు అని తెలియాలంటే 35 అబోవ్ ఎంతమంది ఉన్నారనేది ఇక్కడ లెక్క పెట్టుకోండి మనం, అది కండిషన్. కాబట్టి దానికి ఫార్ములా ఏంటి చెప్పాను, కౌంట్ ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి సెలెక్ట్ చేసినా పర్లేదు, లేదా C4 నుంచి C13 అని రాసుకున్నా పర్లేదు, కామా పెట్టి కండిషన్ ఏది డబుల్ కోట్స్ లో పెట్టి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 ఇవ్వడం వల్ల మీకు పాస్ 8 మంది ఇక్కడ మీకు ఉన్నారని చూపిస్తుంది, 35 కన్నా అబోవ్. ఎందువల్లంటే ఇక్కడ ఆప్షన్ ఒకటి, ఈ 34 తీస్తే రిమైనింగ్ 8 మెంబర్స్ వచ్చారు. అయితే ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, సో మళ్ళీ ఫార్ములా కౌంట్ ఇఫ్, ఈసారి మళ్ళీ సేమ్ దీని నుంచి ఈ కొస్ వరకు తీసుకొని ఈసారి డబుల్ కోట్స్ లో లెస్ దాన్ 35 కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది ఇక్కడ ఫార్ములా, ఉంటే ఓన్లీ 1 మెంబర్స్. ఓకే, ఈ ఆబ్సెంట్స్ ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు మళ్ళా కూడా కౌంట్ ఇఫ్, ఇక్కడ మళ్ళా ఇదే సెలెక్ట్ చేసుకుంటాం. ఓవరాల్ గా సెలెక్ట్ చేసుకుని ఆబ్సెంట్ అంటే ఏదైనా టెక్స్ట్ కొట్టే వాళ్ళని, అంటే అక్కడ మన ఆబ్సెంట్ అని ఎలాగైనా రాయొచ్చు, ఏబి అని రాయొచ్చు. అందువల్ల ఏం చేస్తాను, డబుల్ కోట్స్ లో స్టార్ పెడతాను. స్టార్ పెట్టడం వల్ల వైల్డ్ క్యారెక్టర్స్ అంటారు, ఎనీ క్యారెక్టర్ మనం అక్కడ టైప్ చేసినా అది ఆబ్సెంట్ గా తీసుకుంటుంది. తీసుకొని అందువల్ల స్టార్ పెట్టుకుంటాం, స్టార్ ఎనీ క్యారెక్టర్ ఉంటాయి, క్లోజ్ చేయండి. సో ఆబ్సెంట్ ఉన్నాయి. ఇంకా బ్లాంక్ ఎవరైనా ఉండాలంటే ఫార్ములా కౌంట్ బ్లాంక్. మీరు ఇక్కడ ఫార్ములాస్ కూడా కింద డిస్ప్లే అవుతాయి, మీరు వాటిని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సినారియో ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని, లేదా మీరు C4 to బ్లాంక్ చేసి ఎంటర్ కొట్టేయండి. సో ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఓవరాల్ గా టోటల్ ఇదంతా కలిపి ఇక్కడ మీరు సమ్ ఉపయోగించి టోటల్ వేయొచ్చు, లేదా ఇక్కడ ఆటో సమ్ అని అంటారు, దాన్ని క్లిక్ చేయడం వల్ల కూడా టోటల్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వన్స్ ఒకసారి క్లిక్ అయిపోయిన తర్వాత ఇది సేమ్ సినారియో ఇవన్నిటికీ అప్లై అవ్వాలి కాబట్టి సేమ్ రూటే కాబట్టి ఇక్కడ C4 బదులు D4, E4 అంటే ఇక్కడ C4 లో సిలో స్టార్ట్ చేయాలి, తర్వాత DEF G కాబట్టి సేమ్ ఇలాగా వీటిని కాపీ చేసి, కాపీ చేయడం అంటే ఇంత ముందు చెప్పాను కదా ఇలా కాపీ చేయొచ్చు, లేదా ఇక్కడ రైట్ బటన్ చేసి కాపీ చేసి వీటిని ఇలా సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేయడం వల్ల కూడా మీకు ఆటోమేటిక్గా అన్నిటికీ ఈ ఫార్ములా అప్లై అయిపోద్ది. ఏ విధంగా అయినా పర్లేదండి, మీకు నచ్చిన విధంగా యూజ్ చేసుకోండి. వీటిని కొంచెం సైజ్ పెంచాలి అనుకుంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటారు 14. మీకు ఈ విధంగా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ ఎలా, ఇక్కడ ఏదైనా కలర్ అప్లై చేసుకోవాలనుకుంటే టోటల్ జస్ట్ కలర్ ఏదైనా నేను జస్ట్ ఐడెంటిఫికేషన్, ఇక్కడ మ్యాక్సిమం ఫార్ములా ఏంటి MAX మ్యాక్స్ ఉపయోగించి ఇందులో మ్యాక్సిమం మార్క్ లేదు, ఇది మాకు ఓవరాల్ గా సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్స్ మార్క్స్ ఏదంటే అది. అలాగే మినిమం మార్క్స్ ఫార్ములా అప్లై చేసి మినిమం మార్క్స్ ఎన్ని ఉన్నాయి చూసుకొని ఎంటర్ కొట్టండి. ఇక్కడ కూడా సమ్ చేసుకోవాలంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఇలా క్లిక్ చేయొచ్చు, లేదా ఇలా క్లిక్ చేసి ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ రెండు సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయినా ఎలా అయినా మీకు డిఫరెంట్ వేస్ ని యూజ్ చేసుకొని మీ కన్వీనియన్స్ బట్టి చేస్తున్న కొద్ది మీకు వస్తాయి. ఈ బోల్డ్ చేశాను, మళ్ళీ ఈ ముగ్గురిని కలిపి పట్టుకొని ఇందాక కాపీ చేస్తాను, ఇలా డ్రాగ్ చేయడం వల్ల కూడా మీకు ఫార్ములాస్ అనేవి ఆటోమేటిక్గా ఇక్కడ టోటల్ ఉండదు. అంటే ఇక్కడ మనకు కావాల్సింది టోటల్ వేస్తే ఇది మ్యాక్సిమం మినిమం రెండు కలిపితే టోటల్ వచ్చేస్తుంది. మనకి ఇది టోటల్ కాదు, ఓన్లీ మ్యాక్స్ మినిమం తెలుసుకోవడానికి మాత్రం ఇది
ఎంతమంది హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి కాబట్టి టోటల్ ఇక్కడ చూపించాల్సి ఉంది. ఇది మీకు మాక్సిమం ఎంతమంది మాక్సిమం మార్క్స్లో తెలుగులో ఎవరు ఎన్ని 100 అయితే మినిమం మార్కులు 34 ఉన్నాయి. అలాగే బ్లాంక్ స్పేసెస్ ఇలా మీకు అన్ని కూడా ఈ ఉన్న డేటా బట్టి తీసుకోండి. ఇదండి ఒక రియల్ టైం. ఇక్కడ కూడా మీకు యాబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ చేయాలంటే ఇక్కడ చేసాం కదా, అలాగే మెర్జ్ సెల్ చేస్తే ఇక్కడ యాబ్స్ట్రాక్ట్. దీని యొక్క సైజు కూడా ఇంక్రీజ్ డిక్రీజింగ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇలా తయారైన షీట్ ని ప్రింట్ తీయాలి అనుకుంటే పేజ్ సెటప్కి వెళ్ళిపోవాలి. పేజ్ లేఅవుట్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిపోయి ఇది A4 లో తీయాలా, లేగల్ పెద్ద సైజ్ వస్తే లేగల్ అంటారు, లేకపోతే A4. ఇక్కడ పేజ్ సెటప్ కి వెళ్ళిపోయి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇది అంటే పోర్ట్రేట్ అంటే ఈ విధంగా స్ట్రైట్ గా ఉంటుంది, అడ్డగా కావాలంటే ల్యాండ్స్కేప్. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి బెటర్ టు ల్యాండ్స్కేప్ సెట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇది ఎలా అడ్జస్ట్ అయిందో తెలియదు కాబట్టి మనము వ్యూకి వెళ్ళి ఇక్కడ పేజ్ బ్రేక్ ప్రివ్యూ పెడితే మనకు తెలుస్తుంది. ఇలాగ ఉంటుంది మన పేజ్. అంటే ఇంకా రిమైనింగ్ స్పేస్ చాలడం లేదని అర్థం. అంటే మనకి స్పేస్ ఓన్లీ పేజ్ 1 ఈ పార్ట్, పేజ్ 2 ఇటు వస్తుంది. అప్పుడు మనం మరికొంచెం అడ్జస్ట్మెంట్లు చేసుకోవడం వల్ల ఈ పేజ్ సెటప్ వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే దీని సైజ్ని మళ్ళీ పేజ్ లేఅవుట్కి వెళ్ళిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ 100% బదులు దీని సైజెస్ అలాగే మార్జిన్స్ అంటే సైడ్ 1.8 ఉంది, ఇక్కడ 1. అంత అవసరం ఉండదు. ఇప్పుడు కూడా సైజెస్ అంటే టాప్ అంటే 2 ఇంచెస్ స్పేస్, ఇక్కడ 2 ఇంచెస్ ఉంది. మన జనరల్ గా టాప్ సైడ్ 1 ఇంచెస్ ఉంటే సరిపోద్ది. ఇక్కడ మేము సైజ్ డిక్రీజ్ చేస్తే 9 సరిపోద్ది. కొంచెం తగ్గించుకుంటే మీకు స్పేసెస్ కొంచెం అంటే జనరల్ గా 1 ఉంటే సరిపోద్ది, ఆ 1 లోపు సరిపోద్ది. ఇప్పుడు అడ్జస్ట్ చేసి చూద్దాం. అయినా ఇంకా చాలేదు అంటే మనం ఇంకా పేజెస్ ని చాలా తగ్గించుకోవాలి. అంటే ఇది చాలా వరకు తగ్గించవచ్చు. ఇక్కడ కూడా మీకు ఇంకా తగ్గించిన ఈ స్పేసెస్ ఇంకా అప్పుడు మనకి ఇంకా చాలడం లేదనుకుంటే పేజ్ సెటప్ లో పేపర్ సైజ్ ని మార్చుకోవచ్చు. A4 బదులు పెద్ద సైజులో తీద్దాం అనుకుంటే లేగల్ పెట్టండి, లేదా దీన్ని కూడా తగ్గించవచ్చు, చిన్న అక్షరాలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఓకే చేసి చూడండి. సో ఆటోమేటిక్ గా ఇప్పుడు లీగల్ సైజులోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఫైల్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి ఎలా కనిపిస్తుంది. ప్రింట్ లో ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించేది మన సెంటర్ లో పేజీకి సెంటర్ లో రావాలి అంటే లెఫ్ట్ రైట్ సెంటర్ ఉంది. టాప్ బార్డర్ కూడా సెంటర్ కావాలనుకుంటే పేజ్ సెటప్కి వెళ్ళిపోయి మార్జిన్స్ దగ్గరికి వెళ్ళి హారిజాంటల్ అంటే ఈ బోత్ వేస్ సెంటర్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ పిక్చర్ మారుతుంది. అలాగే వర్టికల్ అంటే బోత్ సైడ్స్ రెండు సెలెక్ట్ చేసి ఓకే చేస్తే ఇలాగ వస్తుంది పేజ్. ఇలా వద్దు నాకు పేజ్ వర్టికల్ అక్కర్లేదు హారిజాంటల్ అంటే ఇక్కడ రిమూవ్ చేసాను. ఇప్పుడు మీకు ఇలా వస్తుంది. సో పేజ్ అడ్జస్ట్మెంట్ ఇలా వచ్చిన తర్వాత దీన్ని ప్రింట్ తీయాలనుకుంటే ఫైల్కి వెళ్ళి ప్రింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక పేజే కాబట్టి ఫ్రమ్ టు ఇవ్వకపోయినా పర్లేదు, మరి ఇవ్వాలనుకుంటే ఫ్రమ్ నుంచి 1 పేజ్ నుంచి 1 మోర్ దెన్ ఎక్కువ ఉంటే ఇక్కడ పేజెస్ ఇచ్చి ఓకే ప్రింటర్ ఉంటే ఆటోమేటిక్గా ప్రింటింగ్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇది అండి ఒక స్మాల్ దీన్ని మళ్ళీ నార్మల్ వ్యూలోకి తీసుకొచ్చి అనుకోండి. మీరు వ్యూ అని నార్మల్ అంటే రొటీన్ గా వచ్చేస్తుంది మీకు, అంటే తెలియడానికి మాత్రం ఇది పేజెస్. సో ఆ పేజ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఈ విధంగా ఒక స్కూల్ ప్రాజెక్ట్ ని మనం తయారు చేసుకొని క్లోజ్ చేయొచ్చు. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.